నేను దేవుణ్ణి నమ్ముకున్న గొప్ప భక్తురాలని, గొప్ప భక్తుని, నా అంత గొప్ప భక్తులు ఎవరున్నారు? నేను ఇంత పెద్ద గొప్ప భక్తి చేసినా నాకేం చేసిండని ఆయన. అసలు దేవుడు ఉన్నాడు అనుకున్నటువంటి వాళ్ళు ఇంత గొప్ప మాటలు మాట్లాడలేరండి. వాళ్ళు ఇంత గొప్ప మాటలు మాట్లాడారు. కానీ దేవుడు అంటున్నాడు, శ్రమలలో నేను అతనికి తోడై ఉంటా. ఇప్పుడు అంటున్నాడు, ఐగుప్తులోనూ నన్ను పాతి పెట్టదు. ఎక్కడ పెట్టాలి? నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు. ఆమేన్. నేను ఎక్కడ పడుకోవాలి? నా తండ్రితో, నా తాతతో, నా తల్లితో, నా నానమ్మతో నేను పడుకోవాలి. వాళ్ళు నీతిమంతులు, దేవునికి భయపడినటువంటి వాళ్ళు, దేవుని చిత్తం చేసినటువంటి వాళ్ళ. అంటే యాకోబు చచ్చిన తర్వాత కూడా పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకుంటున్నాడు. క్రైస్తవుడా, కనీసం బ్రతుకున్నప్పుడే మనం దాని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాం. అందుకే ప్రియులారా, 3000 మంది రక్షించబడగానే పేతురు ఏమన్నాడో తెలుసా? ప్రియులారా, మీరు ఎడతెగక ప్రార్థించాలి, ఎడతెగక కూడుకోవాలి, ఎడతెగక వాక్యం వినాలి, ఎడతెగక మీరు రొట్టె విరవాలి అన్నాడు. అందుకే ప్రియులారా, మనకు రక్త సంబంధికులతో పని లేదు, స్నేహితులతో పని లేదు. వాళ్ళు ఎంతటి వారు కావచ్చు, వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థానాల్లో ఉండవచ్చు. మన గతి, మన పరిస్థితి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నీకంటూ ప్రియులారా కావలసిన వాళ్ళు మొదటగా దేవుడు, ఆ తర్వాత నీ సంఘమే. నీ పలుకుబడి సంఘంలో ఉండాలి, బంధువుల మధ్య కాదు. నీ పలుకుబడి ప్రియులారా ఆత్మీయంగా ఉండాలి, లోకంలో కాదు. లోకం ఏంటండి, డబ్బు లేకపోతే గుడ్డలు ఇడిచి తన్ని బయటికి పంపించేస్తాను నేను. కానీ సంఘం అటువంటిది కాదు. ఈరోజు సంఘాన్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నాం మనం. సంఘాన్ని ప్రియులారా చాలా తక్కువగా వేస్తున్నాం. అందుకే నేను చూస్తూ ఉంటాను ప్రియులారా, సంఘ కార్యక్రమాలకు తక్కువ ఉంటాం, అన్యుల కార్యక్రమాల్లో మెరిసిపోతాం మనం. ఒక ఆయన అంటున్నాడు, మీరు అటు కాకుండా 11 గంటలకు పెట్టారు, ఇటు లోకంలోకి పోలేకపోతున్నాం, ఇటు మందిరంలో ఉండలేకపోతున్నాం. కొంచెం ఏమైనా మార్చే అవకాశం ఉంటే అటన్న పోండి, కొంచెం ఇటన్న పోండి అంటున్నాడు. ప్రెషర్ వాళ్ళకి ఏం కావాలట, పెడితే మళ్ళీ 7 గంటల నుంచి అయినా పెట్టండి, లేకపోతే మళ్ళీ 10 గంటల నుంచి అయినా పెట్టండి. ఇది నేను పెట్టిన టైం కాదు, నాకంత జ్ఞానం లేదు, నాకంత ఆలోచన లేదు, ఏది ఎప్పుడు ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు. ప్రియులారా, ప్రెషర్ హల్లెలూయా. కాబట్టి మన బ్రతుకు ఎవరితో ముడిపడి ఉండాలి అంటే సంఘముతో, సహవాసంతో. లోకంలో నీకు ఏ పేరు లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఉంటున్న సహవాసంలో నీతిమంతురాలు అని, ప్రార్థనా పరురాలు అని, నువ్వు దేవునికి భయపడేవాడు అని నీ సంఘంలో నీకు ఆ పేరుంటే ఈ సంఘంలో నీకు ఎంత పరపతి ఉంటుందో తెలుసా? ఈ సంఘంలో నువ్వు ఎంత దీవించబడతావో తెలుసా? ఈ సంఘంలో నువ్వు ఎంత వర్ధిల్లుతావో తెలుసా? దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మరణములో కూడా పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకుంటున్నాడు. నన్ను ఇక్కడ పాతి పెట్టద్దు, నా పితరులతో కూడా మీరు నన్ను పాతి పెట్టమని అతనితో చెప్పాను. అందుకు అతడు, నేను నీ మాట చొప్పున చేసేదనను. మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యేసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపు మీద వంగి, అట్ ద టైం యాకోబు యొక్క వయస్సు 130 సంవత్సరాలు. 30 ఏళ్ళోడు మోకాళ్ళు వేయట్లేదు. ఇప్పుడు 30 ఏళ్ళోడు మోకరించి ప్రార్థించట్లేదు. 30 ఏళ్ళోడికి కృతజ్ఞత లేదు ప్రియులారా. కానీ యాకోబు 130వ ఏట వాళ్ళ బాబు ఇచ్చినటువంటి హామీని బట్టి, వాళ్ళ బాబు దగ్గర నుంచి వచ్చిన సమాధానాన్ని బట్టి, నా కొడుకు ఈ మంచి మనసు నువ్వే ఇచ్చావు నాయన అని ప్రియులారా వంగి ప్రియులారా దేవునికి నమస్కారం చేశాను. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. యాకోబు దేవుణ్ణి చూశాడు, దేవుని మంచితనాన్ని చూశాడు, దేవుని ప్రేమను చూశాడు, దేవుని ఆప్యాయతను చూశాడు, దేవుని ఆశీర్వాదాన్ని చూశాడు. యాకోబు అనుకున్నాడు, ఎన్నటెన్నటికి నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు. అందుకే దేవుడు కూడా అన్నాడు, నేనే నీకు దేవుడను, నేనే నీకు దేవుడను. అందుకే నిన్ను కూడా ప్రియులారా, మీ తాతను మీ అయ్యను పిలిచినట్లుగా నిన్ను కూడా యాకోబు దేవుడని నా పేరిట నిన్ను కూడా కలిపి పిలుస్తారయ్యా అన్నాడు. మా నాన్నగారు కూడా ఇదే సాక్ష్యం ఇచ్చాడు. మా నాన్నగారు
90వ ఏట ప్రియులారా ఒక గౌండ్లో ఆయన అన్నీ మానేసి దేవుని నమ్ముకొని మా ఊరు వెళ్ళిన తర్వాత మామూలుగా ఆటోమేటిక్గా ఆయన కుల పెద్ద కాబట్టి అందరూ వచ్చారట. అందరూ వచ్చేసి నువ్వు రావాలి మాతో పాటు కూడా, ఫస్ట్ భోజనం నువ్వే చూడాలి, ఫస్ట్ నువ్వే వేయాలి ఇదని చెప్పేసి పిలిచినప్పుడు మా నాన్న ఏం చెప్పాడంటే, నాకు బాగా ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆయన అన్నాడట, లేదు ఇప్పుడు నేను రాను, మీరెవరు నన్ను పిలవద్దు. వాళ్ళు అన్నారట, ఎందుకు అని. మా బాబు నమ్ముకున్న దేవుని నేను నమ్ముకున్నా. దేవుడు స్తోత్రం. ఎంత ఆధిక్యత. నిన్న 120 గౌండ్ల కుటుంబాల మధ్య సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృప ఇచ్చాడు మహబాద్లో. దాంట్లో 50% ప్రజలు ప్రియులారా స్పందించి ముందుకొచ్చి ప్రార్థన చేయించుకొని మళ్ళీ పోయి కానుకల కొరకు మళ్ళొకసారి వచ్చారు. ఎవరు చెప్పారండి పాస్టర్ గారు కానుక ఇవ్వాలని? ఎంత విచిత్రం, ఎంత గొప్ప దేవుడు ఆయన. ప్రజలు కాబట్టి ప్రియులారా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియులారా నమస్కారం చేసాను. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఇక నేను డైరెక్ట్గా వెళ్తున్నాను. 49వ అధ్యాయంలో మనం పరిశీలించి చూస్తే భక్తుల యొక్క మరణం వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, యాకోబు, మోషే, ఆ తర్వాత ఈ యొక్క అబ్రహాం, వీళ్ళ యొక్క మరణాన్ని మనం పరిశీలించి చూస్తే వాళ్ళకు ప్రియులారా ఇక మేము వెళ్ళి బస్ టైం అవుతుంది, ట్రైన్ టైం అవుతుంది అని ముందుగా తెలిస్తే మనం ఎలా సిద్ధపడతామో, ఈ భక్తులు వాళ్ళ మరణానికి ముందు వాళ్ళ యొక్క సిద్ధపాటును చూసినప్పుడు ఈ విషయాన్ని నేను గ్రహించాను. ఇంకా ఎప్పుడైతే తాను చనిపోతానని అనుకున్నాడో ఈ యాకోబు ఏం చేశాడు తెలిసిన ప్రియులారా, ఈ 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసేదను. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. ఒక తండ్రి ప్రార్థనా పరుడైతే, ఒక ఇంట్లో ఒక యజమాని దేవునికి భయపడేవాడైతే, దేవునికి విధేయత చూపించేవాడైతే, అతడి భార్య, అతడి పిల్లలు, ఆ కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో ఈ 49వ అధ్యాయంలో ప్రియులారా యాకోబు తాను చనిపోవటానికి ముందు. ఈ రోజుల్లో ఏం చేస్తారంటే, చనిపోవటానికి ముందు అన్నదమ్ములకు ఆస్తులు పంచేయటం, అందులో కొట్లాడుకోవటం. మళ్ళీ ప్రైసులా ఈ మధ్య మా చుట్టాలలో ఒక ఆమె మహాతల్లి ఏం చేసిందటంటే, పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టిందట. ఏమని పెట్టిందిరా తమ్ముడు అన్నాను. వాడంటాడు, మా అమ్మ నాయన సంపాదించిందంతా మీరే తీసుకుంటారు, మాకు ఇయ్యరా, మాకు హక్కు ఉన్నది, మాకు ఎందుకు ఇయ్యరా. నిజంగా పెట్టిందారా అన్న. నిజమన్నా పెట్టింది. మరి ఏం చేశారంటే, ఏం చేస్తామన్నా, తలా ఒక గుంట ఇచ్చడం. దేవుని స్తోత్రం కలుగును. ఒక అన్యుడింట్లో జరిగే సంభవాలు, ఒక ఆత్మీయుడింట్లో, ఒక ప్రార్థనా పరుడింట్లో, ఒక ఆత్మీయంగా ఒక ఎదిగిన కుటుంబం ఎలాగుంటుందో మనం చూస్తే, తండ్రి యాకోబు ఇక మరణ దినాలు సమీపిస్తున్నప్పుడు తన కుమారులందరినీ కూడా పిలిచాడట. రూబేను, షిమ్యోను, లేవి, రండి 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 అని ప్రియులారా పిలిచి వారందరి మీద చేతులుంచి ఆయన ప్రవచించాడట. ప్రియులారా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ భక్తిని బట్టి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఎవరెవరికి ఏ విధమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు ఇవ్వాలో అవన్నీ కూడా ప్రియులారా యాకోబు అందరినీ కూడా పిలిచి ఆశీర్వదించినట్లుగా 27వ వచనం వరకు ప్రియులారా మనకి ఆశీర్వాదాలు కనపడతాయి.